ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు నిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తులు ప్రకాశం పంతులు ఒకరని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. పుట్టపర్తిలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో టంగుటూరి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై టంగుటూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ మరియు పుట్టపర్తి ఆర్డీఓ భాగ్యరేఖ, బీసీ సంక్షేమ అధికారి నిర్మలా జ్యోతి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్, సిపిఓ విజయ్ కుమార్, డ్వామాపిడి విజేంద్ర ప్రసాద్, క్రీడా సాధికార సంస్థ అధికారి ఉదయ్ కుమార్, మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎంపీపీ పాల్గొన్నారు. ధనుశ్రీ, నిత్యశ్రీ, నిషిత విద్యార్థులు టంగుటూరి ప్రకాశం పంతుల జీవిత చరిత్రను వివరించారు. ఇళ్లలో ఉంటాయి కదా, అట్లాంటివి కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకుని ఒక ఫోటో దీంట్లో అట్లా ఫోటో గ్యాలరీలో పెట్టండి. విజిట్ చేయలేదు అంటే అప్పుడు ఆయన ముఖ్యంగా ఫస్ట్ మనకు గుర్తొచ్చేది స్వాతంత్ర సమరయోధులు. స్వాతంత్రం సమరయోధుల తర్వాత మనకు గుర్తొచ్చేది ఆయన ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి గారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినాక మొదటి ముఖ్యమంత్రి గారు. ఆయన చాలా కష్టపడి, చాలా కష్టాలు పడి, వారాలు చేసుకొని చదువుకొని బారిస్టర్ చదువు, ఆ రోజుల్లో బారిస్టర్ చదువు ఆంగ్లేయులు, తమిళులు ఇట్లా వీళ్ళే చదువుకునేవాళ్ళు. తెలుగు వాళ్ళు చాలా తక్కువగా చదువుకునే రోజుల్లో ఆయన బారిస్టర్ చదివి లాయర్గా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా సెలెక్ట్ అయ్యి చాలా సేవలు చేయడం జరిగింది. నిల్చున్నారు ఆయన. అంత ధైర్య సాహసాలు నిజంగా అలాంటి ప్రతి పనిలోనూ అంత ధైర్యంగా ముందుకు వెళ్ళి మనం ఏదైనా సాధించి. The Prakasham Garu said slogan, "Go back Simon Commission." The white soldiers demonstrators headed by వారాలు చేసుకుంటూ చదువుకొని మన రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఎదిగిన దినోదాత్తుడు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈయన న్యాయవాది, పత్రికా నిర్వాహకుడు. తన స్వయం కృషితో ఉన్నత శిఖరాన్ని అధిరోహించిన మేధావి, యుక్తిపరుడు. సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. అందుకే దీంట్లో మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అందరూ స్వాతంత్రానికి కష్టపడిన వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాలి. అంతేకాకుండా దాని ఒక విలువ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది. అండ్ అందరికీ తెలిసిందే, ఇప్పుడు ఇంతకుముందు ఒంగోలు జిల్లా ఏముండదు, అది ప్రకాశం పంతులు గారి పేరు ప్రకాశం అని కూడా పెట్టుకోవడం జరిగింది. 1972లో కొత్త జిల్లాగా ఏర్పడినప్పుడు గుంటూరు నుంచి రాజకీయ చీరాల, పరుచూరు తాలూకాలు, అలాగే నెల్లూరు నుంచి కందుకూరు, ఇటు సైడ్ నుంచి కందుకూరు, తనిగేరు, దర్శి, పొదిలి, ఇవి ఇక్కడి నుంచి వచ్చినాయి. అండ్ పార్ట్ ఆఫ్ కర్నూలు నుంచి గిద్దలూరు, మార్కాపురం కూడా చేరడం జరిగింది. సో అంటే వాళ్ళని ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఏదో వాళ్ళ ఒక విలువలు, వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్, సేవలు, దీనివల్ల ఇవన్నీ విలువలన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి.